ప్రభువుల ప్రభువు మేఘవాహనుడై ఆకాశంలో ఆర్పాటముతో వస్తున్నాడు రాజుల రాజు. ప్రభువుల ప్రభువు మేఘవాహనుడై ఆకాశంలో ఆర్పాటముతో యేసు 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 యేసు. ప్రభువు సంగమా త్వరపడిరా, సిద్ధపాటు లేని వారిని మేలుకొల్పగా. ప్రభువు సంగమా త్వరపడిరా, సిద్ధపాటు లేని వారిని మేలుకొల్పగా. వస్తున్నాడు యేసు, తన వారిని చేర్చుకుంటాడు. గొర్రె వలె బలి అయినాడు, సింహంలా గర్జిస్తూ వస్తాడు. మహిమాయుతుడై మహోన్నతుడై, మహిమాయుతుడై మహోన్నతుడై మన కొరకై రానై ఉన్నాడు. యేసు 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 యేసు. ప్రభువు సంగమా త్వరపడిరా, సిద్ధపాటు లేని వారిని మేలుకొల్పగా. ప్రభువు సంగమా త్వరపడిరా, సిద్ధపాటు లేని వారిని మేలుకొల్పగా. ఒంటరిగా రాడు మన యేసు, దీనుడుగా రాడు మన ప్రభువు. వేలాది దూతల సైన్యముతో తెల్లని గుర్రముపై వస్తాడు. మహిమాన్వితుడై మహోన్నతుడై, మహిమాన్వితుడై మహోన్నతుడై మన కొరకే రానై ఉన్నాడు. యేసు 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 యేసు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయేది. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. మనుషుల చెడుతనములో ఎక్స్పర్ట్స్ అయిపోయి వాళ్ళ హృదయములో ఆలోచనలు ఊహలు ఎప్పుడు చెడుతనమే అని దేవుడు చూచి భూమి మీద మనిషిని సృష్టించినందుకు హృదయములలో నొచ్చుకున్నాడు. ఇవాళ జరిగేది అదే. మనుషుల ఆలోచనలో పాపము, ఊహల్లో పాపము, మాటలో చూపులో నడకలో చేతలలో అంతా పాపమే. ఇవి నోవాహు దినములని గుర్తుపెట్టుకో. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని చెప్పాను. మనిషి పట్ల మనిషి ప్రేమగా నడుచుకోవటం పోయి ద్వేషము, హింసించటం, బలాత్కారముగా నడుచుకుంటున్నారు. బలము ఉన్నవాడు బలహీనుడి ముందు దౌర్జన్యం చేస్తున్నాడు. డబ్బు ఉన్నవాడు డబ్బుతో దేన్నైనా సాధించగలనని చెప్పి చట్టాన్ని, న్యాయ వ్యవస్థని తన చేతుల్లో తీసుకుంటున్నాడు. బలమైన దేశము బలహీన దేశాలని నియంత్రిస్తుంది. భేదాభిప్రాయములుంటే ఆఖరికి
ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, లేదంటే చంపుకోవటం. ఇలా భూమి బలాత్కారంతో నిండిపోతుంది. దేవుడు ముందుగానే ఇలాంటి ఒక సమయం వస్తుందని చెప్పి గద్దించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎలయనగా అంత్యదినముల్లో అనేక మంది స్వార్థపరులుగా అయిపోతారు, డబ్బు పిచ్చోళ్ళు అయిపోతారు, కయ్యాలి కానిదువ్వేవారులాగాను బడాయి కోర్లుగా అయిపోతారు, బూతులు మాట్లాడతారు, ఈగోయిస్టులు అవుతారు, అమ్మా నాన్న మాట వినరు, కృతజ్ఞత లేని వారుగా ఉంటారు, అపవిత్రులు, ప్రేమ లేని వారు, పగ తీర్చుకోవడంలో ముందుంటారు, లేనిపోని నిందలు పెట్టేవాళ్ళు, కోరిక అదుపులో పెట్టుకోలేని వారు, క్రూరులు, మంచి అంటే గిట్టని వారు, ద్రోహులు, జాగ్రత్త లేదంటే ముందు చూపు లేని మూర్ఖులు, గర్విష్ఠులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించి పైకి భక్తిగా కనిపిస్తారు కానీ భక్తి వల్ల వచ్చే శక్తిని చీకొట్టి సాతాను శిష్యులుగానే ఉంటారు. దేవుని విశ్వాసి అని చెప్పుకునే నీవు ఇవన్నీ చూస్తూ ఏం చేయాలి? ఓడను సిద్ధపరచుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా ఓడను సిద్ధపరచుకోవాలి. రక్షణ అనేటువంటి ఓడను సిద్ధపరచుకునేటువంటి వారుగా ఉండాలి. దేవుడు నోవాహు కూడా ఓడ దేంతో కట్టాలి, ఎన్ని కొలతలతో కట్టాలి, అలాగే లోపల ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఎన్ని కిటికీలు చేయాలని చెప్పి ప్రతిదీ కూడా దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించాడు. అలాగే నేడు మనం కూడా దేవుడు చెప్పినది తూచా తప్పకుండా పాటించే వారుగా ఉండాలి. మొత్తం చేయటానికి జాగ్రత్త పడండి. కొంచెం దేవుడు చెప్పినట్టు, కొంచెం నీకు తోచినట్టుగా చేయొద్దు. ఓడ సిద్ధపరచుకునేది నీ యొక్క రక్షణ కోసమే అనేది గుర్తుపెట్టుకొని దేవుడే సర్వము నీకు ఆజ్ఞాపించినది చేయటానికి జాగ్రత్త పడాలి. దేవుని రాకడ ఆలస్యం అవుతుందిలే అని చెప్పి అలసత్వం వద్దు. ఇంకా టైం ఉంది, దేవుడు నాకు ఇంకా చాలా టైం ఇస్తాడని చెప్పి బద్దకించొద్దు. నీవు బ్రతకాలనే దేవుడు పెట్టినటువంటి భిక్ష అది. నరకంలో పోకూడదని దేవుడు వేసినటువంటి భిక్షను నీవు తృణీకరించొద్దు. దేవుడిచ్చేటువంటి కృపను తృణీకరించొద్దు. చావటానికి రెడీగా ఉన్న వాళ్ళ కోసం ఇంకా దేవుడు మారు మనసు పొందమని దేవుని వాక్యం ద్వారా ప్రకటిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసి నువ్వు కూడా నోవాలాగా లోకము నుంచి వేరు అయ్యి మంచి ప్రవర్తనతో లోక తప్పుల్ని ఎత్తి చూపి విశ్వాసం వల్ల నీతిమంతుడు అవ్వాలి. అదే దేవుడికి నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక. ఆ దినములలో నోవాహు నేరస్థాపన చేసినట్లుగా నీవు కూడా ఈనాడు నేరస్థాపన చేసేటువంటి వాడుగా ఉండాలి. అప్పట్లో నోవా అయితే కుటుంబంతో పాటుగా తప్పించుకున్నాడు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. యెహెజ్కేలు 14, 18, 20 వచనాల్లో దేవుడు ఒక నీతి ఒకరిని మాత్రమే రక్షిస్తుంది. తన దేశాన్ని కానీ తన కుటుంబ సభ్యుల్ని కానీ రక్షించుకోలేడని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నువ్వు నీతిమంతుడిగా ఉంటే అది నీకు మాత్రమే వర్తిస్తుంది, నీ కుటుంబానికి వర్తించదు, నీ ఊరికి కానీ నీ యొక్క జిల్లాకు కానీ రాష్ట్రానికి దేశానికి దేనికి కూడా అది వర్తించదని గుర్తుపెట్టుకో. దేవుని రాకడ గురించి యేసు ప్రభువారు ఇలా సెలవిస్తున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారు గుమ్మముల గుండా ఆయా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు. కాబట్టి పాప వస్త్రాన్ని తీసివేయి, నీతి వస్త్రం, రక్షణ వస్త్రం అనేది ధరించుకొని దేవుని పట్టణంలోనికి ప్రవేశించటానికి సిద్ధపడమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చివరగా పరలోకములో అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి
యుగ యుగములో జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు అని దూత పలుకుచున్నాడు. నశించుచున్న వానికి ఈ సువార్త వెర్రితనముగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న మనకు ఇది దేవుని శక్తి ఉన్నదని జ్ఞాపకం ఉంచుకొని పరలోక రాజ్యము సమీపించుచున్నది గనక మారు మనసు పొంది దేవుడికి తగినట్లు క్రియలు చేసి ఆ యొక్క పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విషయంలో జాగ్రత్త లేనివాడు నరకానికి గురవుతాడు. జాగ్రత్త పడినటువంటి వాడు దేవునితో కూడా నిత్యము జీవించుటకు నిత్య జీవంలోనికి పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తాడు. వాట్ హ్యాపెండ్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవా? నోవా దినాల్లో ఏం జరిగింది అనే విషయం మీద ఇవాళ మనం ధ్యానిస్తాం. ఈరోజు సందేశం చాలా ప్రాముఖ్యమైనది. జల ప్రళయం గురించి కానీ 40 రోజులు వర్షం పడడం గురించి కానీ వాటి గురించి మనం ధ్యానించిన వాళ్ళ అసలు ఏం జరిగింది ఈ యొక్క జల ప్రళయానికి కానీ ఆ విపత్తు వాళ్ళ మీద రావడానికి వాట్ హ్యాపెన్? అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు గారు అంచె దినాల గురించి శిష్యులు అడిగినప్పుడు ఈ విషయం ప్రస్తావించారు. నోవహు దినములలో వలె ఉంటుంది అని చెప్పారు. కనుక ఈవేళ అసలు నోవహు దినాల్లో ఏం జరిగింది, అది ఈవేళ అంచె దినాలకి ఈ రోజులకి ఎలా దాన్ని పోల్స్తాం, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అనే 2 విషయాలుగా ధ్యానిస్తాం ఇవాళ. మొట్టమొదటి భాగంలో నోవహు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ తర్వాత బిబిలికల్ డిస్క్రిప్షన్లో యేసు ప్రభు గారు ఆ మాట ఎందుకు చెప్పారు, నోవహు దినాలు వలె ఇవాళ ఉంటాయి, అసలు నోవహు దినాల్లో ఏం జరిగింది, అంచె దినాలకి దానికి సంబంధం ఏంటనేది 2వ భాగంలో మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిగా ఈ నోవహు గారి గురించి ఆలోచన చేసినప్పుడు నోవహు అనే మాటకి అర్థం ఏంటంటే విశ్రాంతి, రెస్ట్. తండ్రి పేరు లెమెకు. మరి నోవహు గారు ఆదాముకి 10వ తరం వాడు. ఈయన 969 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఆ యొక్క జలప్రళయం జరిగేసరికి 600 సంవత్సరాలు ఆయనకి వయసు. షేము, హాము, యాపేత్ అనే వారు ఆయన కుమారులు. ఆయన ఆ జలప్రళయం అయిన తర్వాత ఒక ద్రాక్ష తోట నాటిస్తాడు. విశేషం ఏంటంటే బైబిల్ చరిత్రలో మొట్టమొదటి త్రాగుబోతు ఎవరంటే నోవహు గారే. ఆయన ద్రాక్ష తోట నాటించి మొట్టమొదటిగా ఆయన ద్రాక్ష రసాన్ని సేవిస్తాడు. కనుక బైబిల్ చరిత్రలో మొట్టమొదటి త్రాగుబోతుగా నోవహు గారు లెక్కించబడ్డారు. ఆ తాగి ఆయన మొత్తగా ఉన్న సమయంలో తన కుమారుడు వచ్చి ఆయన దిగంబరుడై ఉండగా చూస్తుడు హామ్ అనేవాడు. దానికి ఆయన ఆగ్రహించి శపిస్తాడు. జల ప్రళయం తర్వాత 369 సంవత్సరాలు జీవిస్తాడు. నోవహు కథలో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ వస్తాయి. 1 కాకి, 2 పావురం, 3 మందసం. ఈ మందసం అనేది ఏంటంటే ఆ యొక్క ఆ ఓడ ఆ నిర్మాణం మందసానికి పోల్చి చెప్తారు. తర్వాత పర్వతం, అరారత్ పర్వతం సంఖ్య 40, ఇంద్రధనుస్సు. ఈ విషయాలు నోవహు చరిత్రలో వస్తాయి. ఈ అరారత్ కొండ
ఈ అరారత్ కొండ అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంది. దేవుడు తన సృష్టిలోనే అరారత్ కొండను ప్రత్యేకంగా తయారు చేశాడు. సాధారణంగా కొండలన్నీ కూడా సూదిగా ఉంటాయి ఇలా, కానీ దేవుడు ఆ అరారత్ కొండని ఒక తొట్టిలాగా తయారు చేశాడు పైని. ఆ నావ వెళ్ళి దాంట్లో ఇన్సెట్ అవ్వాలి. ఈ యొక్క షిప్స్ అనేవి ల్యాండ్ మీద పెట్టడం అనేది అంత ఈజీ కాదు. అది కారణం ఏంటంటే ఆ షిప్ షేప్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ డ్రై డాక్స్ అనేవి చూసినప్పుడు ఆ షిప్ని ఆ డ్రై డాక్లో పెట్టేటప్పుడు దానికి తగిన ఏర్పాటు అంతా చేస్తారు. దాని మీద దాన్ని అలా కూర్చోబెడతారు. అవి అలాంటి కూర్చోబెట్టడానికి ఎవరు లేరు. వాస్తవానికి ఏటవుతుందో నోవా గారు కూడా తెలియదు. గాడ్ నోస్ వెల్ ఇన్ అడ్వాన్స్. 10 తరములకు ముందే ఆయన సృష్టించినప్పుడే అరారత్ కొండని ఆ యొక్క పడవెళ్ళి కూర్చోవడానికి అనుకూలంగా ఆయన తయారు చేశాడు. ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఇంద్రధనస్సు, రెయిన్బో. ఈ రెయిన్బో అనేది ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఇక ఎన్నడూ నేను జలంతో నరులను నాశనం చేయను. రెయిన్బో ఇస్ ద కావెనెంట్ బిట్వీన్ ద హ్యూమన్ అండ్ ద గాడ్. ఈ యొక్క ఇంద్రధనస్సు అనేది దేవునికి ప్రజలకి మధ్య నిబంధన. అది ఇవాళ మీరు గమనించి చూడండి, బైబిల్ చరిత్రలో సృష్టి అలాగ ఆరంభమైంది, సృష్టి అలాగ సాగుతుంది, సృష్టి అలాగ అంతమవుతుంది. అన్ని విషయాలు కూడా అందులో రాయబడ్డాయి. అంచె దినాలకు వచ్చేసరికి కొత్త రకం తెగుళ్ళు వస్తాయని రాయబడ్డది. ఇవాళ ఈ కరోనా వైరస్ అనేది కొత్త రకం తెగులది. ఈ అంచె దినాల్లో జరగబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. నోవా చాలా ప్రాధాన్యత కలిగిన వాడు. ఆ దినాల్లో దేవుని చేత గుర్తించబడినవాడు, నీతిమంతుడిగా గుర్తించబడినవాడు. కనుక దేవుడు ఆ దినాల్లో నోవా అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు బిబిలికల్ డిస్క్రిప్షన్లోకి వద్దాం. ఈ బిబిలికల్ డిస్క్రిప్షన్లోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మూలవాక్యం. ఈ మూలవాక్యంలోకి వెళ్తే మత్తయి సువార్త 24, 37, 38, 39లో యేసు ప్రభు గారు చెప్పారు సాక్షాత్ ఈ మాటలు. చదువుదలి. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయో అలాగే ఉండెను. మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. నోవహ దినాలు ఏ రీతిగా ఉంటాయి? ఇప్పుడు ఇంతవరకు మనకి ఎలా ఉన్నాయి? అసలు ఏం జరిగింది? అసలు యేసు ప్రభు గారు ఎందుకు మెన్షన్ చేశారు? నోవా దినాలు ఎలాగున్నాయి కూడా మనం ధ్యానిస్తాం. చదువుకెళ్తాలి. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు. వాళ్ళ కార్యక్రమాలు ఏంటంటే తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికిచ్చుచూ ఉండిరి. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉంటుంది. ఇవాళ గమనించి చూడండి, ఇవాళ ప్రపంచంలో ఈ కరోనా వైరస్ అనేది వచ్చింది. ఈ కరోనా వైరస్లో అత్యధికంగా గాయపరచబడిన దేశం ఏంటంటే అమెరికా దేశం. ఈ అమెరికా దేశం అనేది దేవుడు అనే పదం మీద కట్టబడిన దేశం. అది వాళ్ళ కరెన్సీలో డాలర్ మీద వి ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తారు. నేను అమెరికా దేశం 1993వ సంవత్సరం నుంచి వెళ్తున్నా. అక్కడ వృద్ధులైన వారు పెద్దలతో నేను మాట్లాడేటప్పుడు వాళ్ళ అనుభవాలు నాతో పంచుకునేవారు. పాస్టర్ గారండి, మా యవ్వన కాలంలో మా చిన్న వయసులో గుంపులుగా చర్చికి వెళ్ళే వాళ్ళమి.
ఆదివారం అంటే ఒక పండగలాగా ఉండేది. ఇరుగు పొరుగు వారు అందరూ కలిసి, పిల్లలు, ఆ కుటుంబం అందరూ కలిసి ఆ గుంపులుగా ఆరాధనలకు వెళ్ళేవాళ్ళం. ఇవాళంతా భయంకరమైన స్థితి అంటే అమెరికా దేశంలో ఆదివారం ఎవడు గుడికి వెళ్ళు, చర్చెస్ ఖాళీ. న్యూయార్క్ మహానగరంలోనైతే కోట్ల రూపాయల ధనంతో కట్టిన దేవాలయాలు ఆరాధన లేకుండా పడి ఉన్నాయి. కారణం ఏంటి? ఆవేళ తల్లిదండ్రులు బిడ్డలకి వాక్యాన్ని చెప్పారు. ఆ రోజుల్లో తల్లిదండ్రులు బిడ్డలకి వాక్యాలు నేర్పించేవారు. కుటుంబ ప్రార్థనలు ఉండేవి. మొన్నటి దినాన్ని ఇస్రాయేల్ దేశం గురించి ఆ వ్యాక్సిన్ కనుగొన్నారని రాస్తూ దాని గురించి చెప్పబడి మాట్లాడేటంటే, ప్రపంచంలో దేవుడి మీద ఆధారపడి సాగుతున్న దేశం ఇస్రాయేల్ దేశం. ఇవాళ వరకు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసే బిడ్డలు ఇశ్రాయేలీలు. పిల్లలు చిన్నప్పుడే వారికి ధర్మశాస్త్రం నేర్పించి, వారికి చిన్నప్పుడే 5 ఖండాల గురించి చెప్పడం, ఆ బిడ్డలకి దేవుడు తన శక్తి గురించి చెప్పడం. ఇవాళ కరోనా వైరస్ అనే దానికి ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఆ వ్యాక్సిన్ కనుగొన్న దేశం ఇశ్రాయేలు దేశం. దేవుని ప్రజలు ప్రపంచంలో అత్యున్నతమైన ఏవైనా సరే యూదులు కనుగొన్నవే. గూగుల్స్ యూదులు కనుగొన్నవే, ట్విట్టర్ యూదులు కనుగొన్నవే, యాహూ యూదులు కనుగొన్నవే. ఇవాళ ప్రపంచంలో ఏదైనా ఒక ప్రాముఖ్యత కనుగోవాలంటే యూదులు కనుగోవాలి. కారణం ఏం చెప్తున్నాడంటే, అక్కడ దైవ భయం కలిగిన వారు, దేవుని కలిగిన వారు. ఎలా ఆలోచన చేయండి, దేవుని శక్తి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. ఏ యొక్క విశ్వాసం మీద అమెరికా దేశం కట్టబడ్డదో దాన్ని విస్మరించారు. ఈవేళ విశ్వాసులు ఉన్నారు, అమెరికా దేశంలో లేరని కాదు, తక్కువ మంది. భ్రష్టత్వం ప్రబలిపోతుంది. నేనున్న సమయాల్లో అమెరికా దేశంలో ఒక స్కూల్ ముందు 10 ఆజ్ఞల ట్యాబ్లెట్స్ ఉంటే, ఆ పలకలు ఉంటే అవి తీసిమని ఆ యొక్క స్కూల్ పిల్లవాడు తల్లిదండ్రులు కలిసి కేసు వేశారు. ఆ ఊరు ప్రజలందరూ అక్కడికి వెళ్ళి దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళారు. నేను కూడా వెళ్ళాను. నన్ను అడగమన్నారు, నేను మాట్లాడాను టీవీలో. ఎంత విచారకరం ఇది! అమెరికా దేశం బడి ముందు 10 ఆజ్ఞల పలకలు ఉండకూడదు. అమెరికా దేశం బడిలో యేసు ప్రభు గురించి చెప్పకూడదు. ఇంకా విచారకరమైనది ఏంటంటే, అన్యుల్ని పిలిచి పూజలు చేయిస్తున్నారు కరోనా వైరస్ గురించి. విచారకరం, భ్రష్టత్వం. దే ఆర్ పేయింగ్ ద హై ప్రైస్. ఇవాళ సుమారుగా 1,00,000 మంది మృతులైన పరిస్థితి. అయినా మారు మనసు రావటం లేదు వాళ్ళకి, అయినా తెలుసుకోలేకపోతున్నారు. ప్రభువారు చెప్తున్నారండి, అంచు దినములలో ఎలాగుంటుంది భయంకరమైన పరిస్థితి. నోవా దినాల్లో అలాగే ఉన్నాయి. తిన్నావా, పడుకున్నావా, విందులు చేసుకుంటున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు. కరోనా వైరస్ రాగానే మొదటి వారం అంతా ప్రార్థనలు చేసేస్తున్నారు ప్రపంచం అంతా. ఇవాళ ఎవరికి ఇప్పుడు కరోనా వైరస్ భయమే లేదండి. నేనంటాను, కరోనా వైరస్ కంటే భయంకరమైన వైరస్లు ఇవాళ ప్రజలు. నేను అనుకుంటాను కరోనా వైరస్ వీళ్ళు చూసి పారిపోతా ఒక రోజుని. యేసు ప్రభు గారు బాధ చెప్తున్నారండి. నోవా దినాల్లో ఏం జరిగాయో అదే జరుగుతుంది ఈవేళ. అదే జరుగుతుంది ఈవేళ. ప్రజలకి దైవ భయం లేదండి. ఒక అమెరికా దేశం నేను చెప్పట్లేదండి, ప్రపంచ క్రైస్తవ సంఘం ఎలాగుంది, ఎక్కడుంది ఇవాళ సంఘ నాయకులు వాట్సాప్ మెసేజ్లు పంపించేస్తుంటారు. నేను మాట్లాడుతున్న సంఘ నాయకులు మీరు ఎంతమంది మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు? కాపురులు ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు? ఒకనాటి ప్రసవ వేదన జనాంగం రక్షించదు. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నావా?
నీ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు 4:30 గంటలకు నేను మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు. ఐ లెర్న్ దట్ ఫ్రమ్ మై మదర్. నా తల్లి దగ్గర నేర్చుకున్నానండి. వేకువజామునే లెగ్స్ ప్రార్థన చేయడం. ఏ టైంకి పడుకున్నా సరే రాత్రి 4:30 గంటల లెగ్స్ ప్రార్థన చేయాలి. భక్తులు వారి జీవితాల్లో చెప్తున్నారండి, స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్. ఎప్పుడైతే ప్రార్థన లేదో, యేసు ప్రభు గారు చెప్పిన అత్యున్నతమైన సందేశం, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే శోధనలో పడకుండానట్లు. when you don't pray the temptations will come. ప్రార్థన లేనప్పుడు శోధనలు నీ మీదకి వచ్చేస్తాయి. ప్రార్థన లేనప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితం కథాకుతలం అయిపోతుందండి. యేసు ప్రభు గారు చెప్తున్నారు, మళ్ళీ చదువు వచ్చినంత. నోవహు దినములు ఎలాగుండెను, నోవా దినములు ఎలాగున్నాయో మనిషి కుమారుని రాకడియో అలాగే మనిషి కుమారుడు రాకడ అలాగే ఉంటది. జల ప్రళయమునకు ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికిచ్చుచూ ఉండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును. రెండవది అందులోనండి, నోవహు రోజుల్లాగే జరుగుతుందని యేసుక్రీస్తు గారు స్పష్టంగా చెప్పారు. లూకా సువార్త 17వ అధ్యాయం 26-27 వచనాలు చదువుతాలి. నోవహు దినముల్లో జరిగినట్టు, నోవా దినముల్లో జరిగినట్లు మనిషి కుమారుడి దినముల్లో జరుగును. మనిషి కుమారుడి దినముల్లో జరుగుతుంది. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, నోవహు ఓడలోనికి వెళ్ళే దినం వరకు జనులు తినుచు త్రాగుచు, తింటున్నారు, తాగుతున్నారు, పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంతలో జల ప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేశాను. కారణం ఏంటి? ఇప్పుడు ధ్యానించేది ఏంటంటే, నోవా రోజుల పరిస్థితి ఏంటి? ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి వై, ఎందుకు అలాగున్నారు, ఎందుకు అలా తయారయ్యారు? ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతాలి. నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు, నరులు చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు, వారి హృదయంలోని తలంపుల్లో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. దట్ ఈస్ ద రీజన్. చెడ్డ ఆలోచనలు. ఇవాళ మంచి ఆలోచన నీకుందా? మంచిగా ఆలోచిస్తున్నావా? పాజిటివ్ థింకింగ్ ఉందా? 67వ సంవత్సరం నడుస్తుందండి, బీపీ లేదు. బీపీ ఎందుకు వస్తుందని క్రైస్తవ డాక్టర్లు నిర్ధారించారంటే, రీసెర్చ్ చేశారు. బ్లడ్ ప్రెషర్ అనేది ఎందుకు వస్తుంది? ఏ వ్యక్తిలో క్రీస్తు ప్రేమ ఉండదో వాడికి వచ్చేదే బ్లడ్ ప్రెషర్. నీ ఆలోచన బాగుంటే నీకు బ్లడ్ ప్రెషర్ రాదు. నీ ఆలోచనలో చెడుతనం వచ్చినప్పుడు, చెడు ఆలోచన వచ్చినప్పుడు, చెడుగా నువ్వు ఆలోచన మొదలు పెట్టినప్పుడు నీకు వచ్చేదే బ్లడ్ ప్రెషర్. నేను చెడ్డవాడిని కూడా మంచివాడిగానే ఆలోచన చేస్తానండి. చెడ్డ వ్యక్తిని కూడా నేను మంచిగానే పలకరిస్తాను. నా దృష్టికి చెడ్డవాడు ఒకటి లేడని, అందరూ మంచివాళ్ళే నా దృష్టికి. నెగిటివ్గా థింక్ చేయడం అనేది నాకు తెలియదు. ప్రతి ఒక్క వ్యక్తి గురించి మంచిగానే ఆలోచిస్తా. వారు బాగుండాలని ఆలోచిస్తా, వారు ఆశీర్వదింపబడాలని ఆలోచిస్తా. అందుకే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అందుకే దేవుడు నన్ను బాగు చేశాడు. ఆలోచన మారాలి. చదువుదాన్ని. తాను భూమి మీద నరులను చేసినందుకు, చూడండి ఇక్కడ ఎంత భయంకరమైన మాట చెప్తున్నాడో. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి బాధపడ్డాడట. తన హృదయములో నొచ్చుకున్నాడటండి. ఎంత బాధాకరమైన విషయం ఆలోచన చేయండి. ఏంటి, మన కన్న బిడ్డలు, కుమార్తె, కుమారుడు నీచాతి నీచంగా ప్రవర్తించినప్పుడు, జీవించినప్పుడు, అసలు ఈడెందుకు నా కడుపును పుట్టాడు, అసలు ఇలాంటి కొడుకు ఎందుకు నాకు పుట్టాడు, నా కొడుకు లేకుంటుంటే బాగుండు, ఇలాంటి కూతురు ఎందుకు నాకు పుట్టింది, నా కూతురు లేకుంటుంటే బాగుండు అనుకునే పరిస్థితి ఉంది ఇవాళ. ఒక వ్యక్తి గురించి బాధపడ్డాడు. దేవుడు మానవాళ్ళంతటి గురించి బాధపడుతున్నాడు. అంటే కొత్త మందరికి వచ్చేసరికి దీన్ని ఓవరాల్గా మాట చెప్పాడు. నీతిమంతుడు ఒక్కడను లేడు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు. మళ్ళీ చదువుతలేదే వచ్చిన
తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. సంతాపం నుండి నొచ్చుకున్నాడు. కారణం ఏంటంటే మీద భాగం చదువుతలి, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, నరుని చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు, ఏమంటే ఆలోచించండి, వాడు హృదయం అంతా కూడా ఏటట ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. హృదయం ఏంటి వాళ్ళు ఆలోచించండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కొంతమందికి మంచిగా మాట్లాడటమే రాదండి, మాట్లాడమంటేనే చెడు మాట్లాడతారు. కారణం ఏంటంటే చెడిపోయిన హృదయాలు. దేవుడు సృజించిన హృదయం కాదు అది. దేవుడు ఎలాగ హృదయం ఉండాలనుకున్నాడు ఆ హృదయం కాదు అది. సాతాను ప్రవేశించిన హృదయం అది. చూడండి తర్వాత భాగంలో చెప్తున్నాడండి, ప్రమాదకరమైన కాలాల్లో జీవిస్తున్నారు. ఆ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రమాదకరమైన కాలంలో జీవిస్తున్నారు. ఆదికాండం 6:13 చదువుతాలి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక, అయ్యా భూమి అంతా బలాత్కారంతో నింపబడ్డది, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేసేసండి. ఇవాళ ఆలోచించండి, అమెరికా దేశాన్ని ఈవుడన్నీ పాటు చేస్తున్నాడు. ఈ వృత్తులు ఎవరు చంపేస్తారండి? ఈవుడిని చంపగలడండి. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కరోనా వైరస్ నన్ను ఏం చేయలేదండి. ఒకవేళ కరోనా వైరస్ నన్ను ఏమైనా చేస్తే నేను దేవుని బిడ్డను కాదు. ఆవేళ ఐగుప్తు దేశం మీదకి ఆ మరణదూత వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రథములు చనిపోతే వాళ్ళు దేవుని బిడ్డలు కాదండి. వాళ్ళు అది కేవలము ఐగుప్తి దేశీయుల ఆ ప్రథమ సంతానాన్ని చంపిందండి. అది వాగ్దానాలు ఇచ్చాడండి. దావీదుకి అతను 91 వాగ్దానాలు ఇచ్చాడు. ఏ తెగులు నీ దగ్గరికి రాదని చెప్తున్నాడండి. దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ ఐగుప్తు దేశం తెగుళ్ళు కానీ, ఆ వ్యాధులు కానీ, ఆ క్షయ రోగం కానీ అవేమి మిమ్మల్ని ముట్టవని చెప్పాడండి. కారణం ఏంటంటేనండి, దైవ భయం లేదు మనుషులకి, దైవ భయం లేదు. ఈ రోజులతో పోలిస్తే కారణాలు ఏంటంటే పైకి భక్తి గల వారి వల్ల ఉంటున్నారు. భక్తులకే రోగాలు, భక్తులే హాస్పిటల్ బట్టి తిరుగుతుంటారు. దేవుని సేవకులని చెప్పుకొని హాస్పిటల్ బట్టి తిరుగుతుంటారు. బైబిల్ ఉండదు వాళ్ళ చేతిలో, మందుల డబ్బా ఉంటుంది. బాధాకరమైన విషయాలు, విచారకరమైన విషయాలు ఇవన్నీ కూడా. మళ్ళీ చదువుతారు వచ్చిన దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేసేస్తాను. ఎలా ఆలోచించండి, ఇవాళ అమెరికా దేశంలో గుడికి వెళ్ళరండి వాళ్ళు. అందరి గురించి నేను చెప్పట్లేదండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ శుక్రవారం వీకెండ్ పేమెంట్స్, శనివారం ఆదివారం సెలవు, శనివారం కారు వేసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతారు. తాగడం, తందనాలు ఆడడం, డ్యాన్సులు చేయడం. ఆదివారం మళ్ళీ రాత్రి తిరిగి డ్యూటీలకి వెళ్ళడానికి వస్తారు. గుడి తెలియదు వాళ్ళకి, దేవుని భయం తెలియదు. నేను అమెరికా దేశం నుంచి ప్యారిస్కి విమానంలో వస్తున్నా. నా పక్కనే అమెరికా అమ్మాయి కూర్చుంది. సుమారుగా 13 గంటల ప్రయాణం చేస్తుంది అమెరికా నుంచి ప్యారిస్కి. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నా, అమ్మాయి నాతో మాట్లాడుతుంది. ఎందుకు వెళ్తున్నా అమ్మ? ప్యారిస్కి సెలవులకి వెళ్తున్నాను. ఒకదాన్ని వెళ్తున్నా. క్రైస్తవురాలువేనా అంటే మా పేరెంట్స్ వాళ్ళు క్రైస్తవులే. మరి గుడికి వెళ్తావా పాప అంటే అస్సలు నేను వెళ్ళను. యవనస్తురాలు, అస్సలు గుడికి వెళ్ళను. ఎందుకమ్మా గుడికి వెళ్ళను అని అడిగాను. నాకు ఈ గుడి పద్ధతులు, ఈ పాస్టర్లు నచ్చరు నాకు అని చెప్పి. ఎప్పుడైనా నీ చిన్నప్పుడైనా గుడికి వెళ్ళామంటే మా అమ్మ తీసుకెళ్ళేది నన్ను చర్చికి చిన్నప్పుడైనా. చాలా మంచిదమ్మా, చాలా మంచి పని చేస్తున్నావు అమ్మా. ఈ మధ్యకాలంలో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని వచ్చిందో సినిమా చూసావంటే, పాస్టర్ నేను చూశాను పాస్టర్. ఏమమ్మా ఏమనిపించిందమ్మా? నాకు చాలా బాగా అనిపించింది పాస్టర్. ఎందుకు బాధ అనిపించిందమ్మా? చాలా భయంకరంగా ఆయన చంపేస్తున్నారు యేసుప్రభుని. అందుకు బాధ అనిపించిందా? అవును పాస్టర్. ఎందుకు చనిపోయాడో తెలుసమ్మా? నీ గురించి చనిపోయాడమ్మా, నా గురించి చనిపోయాడమ్మా. ఆయన నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఆయన దెబ్బలు వేసాడమ్మా.
నిన్ను రక్షించండి, నన్ను రక్షించండి, శిలువ మీద రక్తం కాచాడంటే పాస్టర్ నాకు ఇలాగ ఎవరు చెప్పలేదు అన్నది. పాస్టర్ నా గురించి అర్జెంటుగా ప్రార్థన చేయండి అన్నది. నా చేయి పట్టుకుంది, నేను నన్ను చేయి పట్టుకొని ప్రార్థన చేశాను. ఆలోచన చేయండి, ఇవాళ ఏం చెప్తున్నారు పిల్లలకి? చిన్న పిల్లలు ఎంతసేపు టెలిఫోన్ పట్టుకొని ఉంటారు. ఎప్పుడైనా చెప్పేవాడికి, వాక్యం గురించి చెప్పేవాడికి మోకరించమని చెప్పేవా? అబ్బాయి చిన్న పిల్లలు టెలిఫోన్ ఆ ఫోన్లు అలా పట్టుకొని ఆడుకుంటారు. వాట్ ఆర్ టీచింగ్ యువర్ చిల్డ్రన్? మొక్కై వంగనిది మానే వంగదు. బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పాలి. ఇవాళ పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలకి ఏం చేస్తున్నారు? లగ్జరీ. గుడికి వెళ్ళవసరం లేదులే, ఆదివారం గుడికి వెళ్ళరు, క్రికెట్ మ్యాచ్లకు పోతారు. ఆదివారం గుడికి వెళ్ళరు, పిక్నిక్లకు పోతారు, అన్య సహవాసాలు. నీ కుటుంబం పాడైపోతుందంటే ఎందుకు పాడైపోతుంది? నీ బిడ్డలు పాడైపోతున్నారంటే ఎందుకు పాడైపోతున్నారు? దైవ భయం లేదు. అవళ నోవా దినాల్లో అదే జరుగుతుంది. దైవ భయం లేదు. ఇటువంటి భ్రష్ట స్థితిలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, అక్కడ చెప్తున్నాడు తర్వాత భాగంలో, దేవుడు నోవాహుని సమర్థించాడు. చూడండి, ఈ భ్రష్ట స్థితిలో కూడా మంచి వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. ఆదికాండం 7:1, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవై ఉన్నావు గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. వాళ్ళు ప్రవేశించండి. నేను ఎందాకే చెప్పాను, మొట్టమొదట ద్రాక్ష తోట నాటించాడు ఆయన. మొట్టమొదటి తాగుబోతు ఆయనే. ఎంత తప్పదాగాడంటే ఆయన ఒంటి మీద బట్టలు లేకుండా పడి ఉండని తప్పదాగాడు మహానుభావుడు. కానీ ఆయన గురించి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళందరూ గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళందరూ గమనించండి. ఎవడైనా నేను నీతిమంతుడు అని చెప్తా, నీతిమంతుడు కదా, ఆడంత నీచ నికృష్టమైన వాడు ఎవడు ఉన్నాడని. ఎవడైనా మైకి ముందు నేను పరిశుద్ధుడిని, నా బిడ్డలు పరిశుద్ధులు, నేను ఇంతవాడిని అంతవాడిని అంటే వాడికంటే దరిద్రులు కానీ, వాడికంటే కుటుంబం కంటే దరిద్రమైన కుటుంబం ప్రపంచంలో ఉండదు. కారణం ఏంటంటే నా బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరినో పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమనుపారు. మరి ఎలాగసారి నీతిమంతుడు అయ్యాడు? How Noah became a righteous person in the sights of the God. దేవుని దృష్టిలో నోవా నీతిమంతుడు ఎలాగయ్యాడు? యోహాను గారి విషయాన్ని స్పష్టంగా బయలుపరిచాడండి. మన పాపములను మనము ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడు. నీతో జన్మ పాపం ఉంది, నీ పాపం నేను వెంటాడుతుంది. ఇక్కడ వాళ్ళందరూ గమనించండి, మాటలు వింటున్న వాళ్ళందరూ గమనించండి. నేను పాపినని నువ్వు తెలుసుకోకపోతే, నాలో దోషం ఉన్నదని నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీకు దేవుడికి సంబంధం లేదు. When you feel you are a righteous person, you have no relation with the living God. నువ్వు నీతిమంతురాలు అనుకుంటే నీకు దేవుడికి సంబంధం లేదండి. నేను పాపి నేను ఒప్పుకుంటే, నీ పాపాలందరూ ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడిగా తీర్చిదిద్దుతున్నాడు. అంటే నోవాహు ఆ తరం వారితో కలిసిపోలేదు. ఆయన ఆ త్రాగుబోతులతో, ఆ విందుల వినోదాలతో, ఆ పనికి మాల వాళ్ళతో కలిసిపోలేదు. ఆయన ప్రత్యేకింపబడి ఉన్నాడు. అండ్ ఇవాళ ఇశ్రాయేలీలు చూడండి, ప్రత్యేకింపబడిన జనాంగం. ఇశ్రాయేల్ లాంటి వాళ్ళు మీరు ప్రపంచంలో ఎక్కడ చూడరండి. ప్రత్యేకింపబడిన వారు, దైవ భయం కలిగిన వారు. ఈ లోకంలో ఉన్న పాప కార్యాల దేశంలో ఉండవు. లోకంలో మునిగి తేలుతున్న పాప కార్యాలు మీరు ఇశ్రాయేల్ దేశంలో చూడరు. మీరు నీతి కలిగిన స్త్రీలు, నీతి కలిగిన వారు, దైవ భయం కలిగిన వారండి. మీరు ఏ యూదుడితో మాట్లాడండి, దేవుడి గురించి చెప్తాడు. ఏ యూదుడితో మీరు మాట్లాడండి, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్తాడు.
చిన్న పిల్లలు మొదలుకొని దే హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గాడ్. ఇవాళ నీ బిడ్డలకి ఏం చెప్తున్నావు నువ్వు? టీవీల మీద కూర్చోబెడుతున్నారా? సెల్ ఫోన్ల మీద మీ బిడ్డలు నడిపిస్తున్నారా? దేవుడి గురించి చెప్తున్నారా? వాళ్ళ గురించి మోకాళ్ళు వేస్తున్నారా? వాళ్ళని దేవుడి మాటలు చెప్తున్నారా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయకపోతే, వాక్యాలు అప్పగించకపోతే మా తల్లి భోజనం పెట్టేది కాదు. ఆదివారం గుడిలో కనిపించకపోతే మా నాన్నగారు మధ్యాహ్నం లంచ్ పెట్టించేవాడు కాదు. అటువంటి క్రమశిక్షణలో పెరిగాను కాబట్టి ఇవాళ ఇంత దైవ సేవకుడుగా నేనున్నా. ఇవాళ మన ఇంట్లో బిడ్డలు బైబిల్ చదువుతున్నారా? నువ్వు చదువుతున్నావా? నీ బిడ్డలు నిన్ను చూస్తున్నారా? ఓ తల్లి, నువ్వు మోకరించి ప్రార్థన చేయడం నీ బిడ్డలు చూస్తున్నారా? ఓ తండ్రి, నువ్వు మోకరించి ప్రార్థన చేయడం నీ బిడ్డలు చూస్తున్నారా? అండి, మా చర్చికి వస్తే నాకు ఎంత ఆనందం అంటే, హల్లెలూయా అనగానే చిన్నపిల్లలు కూడా చేతులు ఎత్తేస్తారు. హల్లెలూయా అంటే చేతులు ఎత్తాలి, నేర్చుకుంటున్నారు. చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ ఇమిటేటర్స్. నీ బిడ్డల జీవితంలో భక్తి కనిపించట్లేదంటే అర్థం ఏంటంటే నీలో భక్తి లేదు. నీలో భక్తి ఉంటే అది నీ బిడ్డల జీవితంలో కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. తర్వాత భాగంలోకి వెళ్ళేసరికి జీవిత విలువల గురించి దేవుడు చెప్తున్నాడు. లైఫ్ ఈజ్ సో ప్రెషస్. జీవితం అనేది చాలా విలువైనది. దాని గురించి చెప్తున్నాడండి. ఆదికాండము 9వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతాలి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ప్రతి నరుడు ప్రాణం విలువైనది. విచారణ చేస్తున్నా అంటున్నాడు దేవుడా. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. హ్యూమన్ ఇస్ సో వాల్యుబుల్. మానవుడు అనేవాడు చాలా విలువైన వాడు. నీ జీవితం చాలా విలువైంది. నీ జీవితానికి ఒక అర్థం ఉండాలి. నీ ఇతరుల జీవితానికి అర్థం కలిగించేవాడిగా జీవించాలి. నువ్వు ఇతరుల జీవితాలతో ఆడుకునే అర్హత నీకు లేదు. ఇతరుల జీవితాలు పాడు చేసే అర్హత నీకు కూడా లేదు. నీ జీవితాన్ని పాడు చేసుకునే అర్హత కూడా నీకు లేదు. యువర్ లైఫ్ ఈజ్ సో ప్రెషస్. దేవుని కొరకు నీవు జీవించాలి. మీరు సేవించకపోయాను, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. ఇప్పుడు ఇందులో ప్రాముఖ్యమైన అంశానికి వస్తున్నామండి. నోహ రోజుల ప్రకారము ఈ రోజుల్లో ప్రమాదకరమైన స్థితి. యేసు ప్రభు గారు ఎందుకు ఆ మాటలు చెప్పారంటే 2వ తిమోతి 3వ అధ్యాయం 1-5 వచనాల్లో ఈ భాగాలు చెప్తాడు. యేసు ప్రభు గారు ఈ దినాల్ని నోహ దినాలతో ఎందుకు పోల్చారు, ఆ రోజులాగా ఉంటుందని ఎందుకు చెప్పారో ఇక్కడ వివరణ మనకు సంపూర్ణంగా ఉంది. చదువుతాను 1వ వచనం నుంచి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చిన అపాయకరమైన కాలాలు. ఇవాళ చూడండి, మన అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్నాం. చదువుతలే. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు వెంకములాడువారు. ఇవన్నీ చూడండి చాలా జాగ్రత్తగా. ధనాపేక్షలు, డబ్బు. ఇవాళ దేవుడి పేరు చెప్పినోడికి డబ్బు కావాలి, దేవుడి పేరు చెప్పనోడికి డబ్బు కావాలి. ధనాపేక్షలు, బెంకములాడువారు, బెంకాలు, అబద్ధాలు, అహంకారం. ఇవాళ చూడండి, చిన్న పిల్లలకు కూడా అహంకారమే. ఏంటి, మా నాన్నగారు, మేము 4 అన్నదమ్ములు చెల్లండి. మా నాన్నగారు అండి ఎవరింటికి వచ్చినా సరే అందరినీ నమస్కారం చెప్పాలి. వాళ్ళకి నమస్కారం చెప్పాలి. రిక్షా ఎక్కితే, ఆ రోజులో రిక్షాలు ఉండే, రిక్షా ఆయన్ని మా నాన్నగారు ఏవండి అని పిలిచేవాడు. కొన్నిసార్లు ఆయనకి నమస్కారం పెట్టేవాళ్ళు. ఏంటి వాళ్ళు మన పిల్లలు చూడండి, తల్లిదండ్రులు గౌరవించరు, ఇంట్లో పెద్దలు గౌరవించరు. అహంకారం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటి నేర్పిస్తున్నాం అంటే, వాడిని లెక్క చేయొద్దు, వీడిని లెక్క చేయొద్దు, వాళ్ళు బ్రతికేటి ఈడు బ్రతికేటి. అహంకారాన్ని మనమే నేర్పిస్తున్నాం వాళ్ళకి. దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు, దోషించడాలు, దోషణ మాట్లాడడం,
తల్లిదండ్రులకు అవిధేయులు. ఇవాళ చూడండి ఎంతమంది బిడ్డలు విధేయులైనారు తల్లిదండ్రులకి. ఇవాళ కృతజ్ఞత లేని వారు. కృతజ్ఞత లేని వారు. చూడండి, మీ జీవితంలో మీ మీద ఎవడైనా స్వరం పెంచాడంటే, మీ మీద ఎవడైనా తిరగబడ్డాడంటే, మీకు ఎవడైనా కీడు చేసాడంటే వాడు ఎవడంటే కృతజ్ఞత లేని వాడే. ఎవడైతే మీ సహాయం పొందుతాడో వాడే మీ మీద తిరుగుబాటు చేస్తాడు. ఎవరికైతే మీరు మేలు చేస్తారో వాడే మీకు అపకారం చేస్తాడు. చదువుతలి. అపవిత్రులు. అపవిత్రులు. అనురాగరహితులు. అనురాగరహితులు. అతిద్వేషులు. అతిద్వేషులు. ద్వేషించడం ఒక స్థాయిలో కాదండి, అతి స్థాయిలో ద్వేషించడం. అపవాదకులు. అపవాదకులు. అజితేంద్రియులు. అజితేంద్రియులు. క్రూరులు. క్రూరత్వం కలిగిన వారు. సజ్జన ద్వేషులు. అంటే మంచివాడిని విమర్శించడం, మంచివాడిని విమర్శించడం. అండ్ ఇవాళ ఆలోచన చేయండి, విశాఖపట్నంలో పెద్ద విపత్తు వచ్చింది. నిజంగా భయంకరమైన విపత్తు. అది 12 మంది చనిపోయారు. ఆ గ్యాస్ లీక్ అయ్యి ప్రజలు నిరాశ్రయులు అయిపోయారు. ఇవాళ నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చెల్లించి, నాకు తెలిసినంతవరకు భారతదేశ చరిత్రలో చనిపోయిన వారికి ₹1 ఇవ్వడానికి వినలేదు నేను. అంత మంచి వాళ్ళు చేస్తే వాళ్ళని ద్వేషించడమే, వాళ్ళని ద్వేషించడం. మళ్ళీ అదే మాట చదువుతల్లి. సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు. నువ్వు మంచి చేస్తే మంచి చేసాడని చెప్పడానికి కూడా వాడికి నోరు రాదండి. ₹1 ఇస్తే మనిషి వస్తాడు. మనిషి ఎలాగే పోయాడు. గతంలో ఎవరు ఇవ్వలేదు, భారతదేశ చరిత్రలో ఒకటి ఇవ్వలేదండి. అయ్యో ఇంత గొప్పగా ఆయన ఇచ్చాడే, తక్షణమే ఇచ్చాడండి. నిజంగా మాటలు వింటుంటే నాకెంత బాధ కలిగితే మంచి చేసిన వాళ్ళు ఇంకెంత బాధపడతారండి. సజ్జన ద్వేషులు. వాడికి ఏం పని ఉండదు. వాడికి మంచివాడిని ద్వేషించడమే వాడి పని అంతా కూడా. మంచివాడిని ద్వేషించి భోజనం పెడితే మీరు భోజనం పెట్టకపోతే చచ్చిపోతామటండి. ఆ ₹1 మీరు ₹1 లేకపోతే చచ్చిపోతామటండి. బట్టలు వేసి మీరు బట్టలు లేకపోతే మేము చచ్చిపోతామటండి. సజ్జన ద్వేషులు. నా వ్యక్తిగత జీవితంలో అనుభూతితో చెప్తున్నానండి. మంచి ఎప్పుడైతే మేము చేయడానికి ప్రయత్నించామో ప్రజలు మా మీద తిరగబడ్డారండి. ఎవడికి మంచి చేసామో వాడు మా మీద తిరగబడ్డు. సజ్జన ద్వేషులు. వాడు మాట్లాడేటప్పుడు ఆలోచన కూడా ఉండదండి. వాడు ఇష్టం వచ్చిన మాట్లాంటాడు మిమ్మల్ని. సజ్జన ద్వేషులు. ద్రోహులు. ద్రోహులు అంటే అర్థం ఏంటంటేనండి, చేసిన మేలు మర్చిపోయేవాడు. ద్రోహులు అంటే నా జీవితంలో ఈవిడని చిన్న సహాయం చేస్తే నేను మర్చిపోలేదండి, చిన్న సహాయం. ద్రోహులు. మూర్ఖులు. మూర్ఖులు. గర్వాంధులు. మూర్ఖులు, గర్వాంధులు. మూర్ఖత్వం అంటే ఎవడి మాట వినరలే. నాకు తెలుసులే, ఈయన నాకు చెప్పినోడా, ఇంత కష్టపడి సిద్ధపడి ప్రార్థనాపూర్వకం వాక్యం చెప్తే ఈయన చెప్పినాడు మాకు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. దేవుని కంటే సుఖానుభవం. ఏమండి ఇవాళ చూడండి, యేసు ప్రభు గారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించారు. 3.5 సంవత్సరాలే పరిచర్య చేశారు. ఆ రోజుల్లో లగ్జరీస్ ఉన్నాయి, లేవని కాదండి. ఆ రోజుల్లో గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, లగ్జరీస్ ఉన్నాయి ఆవేళ కూడా. కానీ యేసు ప్రభు గారి పరిచర్య అంతా ఏం చేశారు? నడుచుకొని వెళ్ళారు, గొట్టల మీద ఉన్నారు. మనలాగే చెమట పట్టాడు, మనలాగే బాధలు పడ్డాడు. హీ లివ్డ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఏంటి ఇవాళ మీరు ఒక పెద్ద ప్రసంగికుని పిలిచి మీ పేటలోనో మీ వీధిలోనో వాక్యం చెప్పాలంటే ఆయన ముందు వేసే ప్రశ్న ఏంటేస్తారండి, 8,000 మంది వస్తారు నా మెసేజ్ వినడానికి, ఎంత డబ్బు ఇస్తారు? ఇవాళ దేవుని వాక్యం చెప్పడానికి ధర కట్టేవాళ్ళు, వీధుల్లో నిలబడి వాక్యం చెప్పే పెద్ద సేవకులు ఎక్కడున్నారు ఇవాళ? జాన్ వెస్లీ వీధులకి వెళ్ళి ఒక పీట చేసుకొని వీధులకి వెళ్ళి వీధుల్లో నిలబడి సువార్తను ప్రకటించాడు జాన్ వెస్లీ. మహానుభావుడికి ఇంగ్లాండ్ దేశాన్ని వెలిగించిన కొరివనే బిరుదిచ్చారండి. చెప్పుకుంటున్నాం ఇవాళ ఆయన గురించి. ఇవాళ పెద్ద సేవకులను చెప్పుకునే వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని కంటే సుఖానుభవం కోరువారు, దేవుని కంటే సుఖానుభవం. ఏంటి మేము విలేజెస్కి వెళ్తాం, పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేస్తాం. నేను వెళ్ళేటప్పుడు అంతా మీనే స్పాన్సర్ చేస్తాం.
కానీ వాళ్ళకి చెప్తాను, వాళ్ళందరూ ఎడ్ తింటే నాకు అదే పెట్టమని చెప్తాను. కానీ ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అందరికీ మామూలు భోజనం పెట్టి నాకు మరీ ఖరీదైన భోజనం పెట్టారు. నేను ఎప్పుడు చేయొద్దని చెప్పి మా డబ్బే కానీ చెప్పేది ఎప్పుడు చేయొద్దు. వాళ్ళు ఏది తింటే నేను అదే తింటా. ఇవాళ ఆలోచించేయండి. ఇవాళ దేవుని కంటే సుఖానుభవం అనాథ బిడ్డల నోరు కొట్టి వీళ్ళు స్టార్ హోటల్స్లో వెళ్ళి భోజనాలు చేస్తుంటారండి. అనాథ బిడ్డల సొమ్ముతో వీళ్ళు ఖరీదైన కారులో తిరుగుతుంటారండి. దేవుని కంటే సుఖానుభవం పైకి భక్తి గల వారి వలె ఉండి, ఇది ఇంకా భయంకరమైన మాట అండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందురు. అండి నేను మాటలు చెప్తే చాలా మంది బాధపడుతుంటారండి. కొంతమంది అంటారు, సువార్త చెప్పండి సార్, ఏం చెప్పకండి అంట. మళ్ళీ చదువుతలే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇందురు. ఎక్కడ నీవు దేవుని శక్తిని గెలుగున్నావండి? భక్తి గలవాడివిగా ఉండి కేజీహెచ్ హాస్పిటల్ తిరుగుతున్నావా? భక్తి గలవాడి వేలే ఉండి మందుల డబ్బా పట్టుకొని తిరుగుతున్నావా? భక్తి గలవాడివే ఉండి దురాత్మలతో నింపబడి ఉన్నావా? కొంతమందికి గుళ్ళో ప్రార్థన ఇస్తేనండి ఆకాశం దించేలా ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళకి ఒక పర్మనెంట్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది, దీర్ఘకాలిక రోగులు. ఆలోచించేయండి. భక్తి అనేది శక్తి. భక్తి అనేది శక్తి అండి. కరెంట్ అనేది ఇండియాలో కరెంట్ ఒకటే, అమెరికాలో కరెంట్ ఒకటే. అగ్ని అనేది ఎక్కడ ఒకటే, ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే. భక్తి అనేది ఎక్కడ ఒకటే, ఎక్కడైనా ఒకటే. ఏమండి, ఆది విశ్వాసం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామండి మనం ఇవాళ? శక్తి కలిగి జీవించారు. పౌలు గారు నడిచి వెళ్తుంటే ఆయన నీడ పడిన రోగులు స్వస్థత పొందారు. ఆయన నడికట్లు కుట్టుకున్న వాళ్ళు స్వస్థత పొందారు. అద్భుత కార్యాలు జరిగాయి. ప్రభు వారు చెప్తున్నారండి, నా యొద్ద విశ్వాసం ఉంచువాడు నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. భక్తి అనేది శక్తితో కూడుకున్నది. రైట్ తల్లి, ఇట్టి వారికి విముఖుడవైండుము. ఎలాంటి వాళ్ళకి నువ్వు విముఖుడమైండి? అంత్యకాలంలో వీళ్ళందరూ, ఈ బ్రదర్స్ అందరూ నా చర్చిలో సంగతి చెప్తున్నానండి, లోకస్తుల గురించి చెప్పట్లేదు. వీళ్ళందరూ చర్చిలో ఉన్న సహోదరి సహోదరులు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, బ్రదర్ నిన్ను హాస్పిటల్ నుంచి వచ్చాను బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏమైంది బ్రదర్ అంటే స్టంటు పెట్టారు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇంకా ప్రైజ్ ది లార్డ్ ఏంటండి? నీ భక్తికి అర్థమే ఉంది అక్కడ, నీ విశ్వాసానికి అర్థమే ఉంది అక్కడ. ఇలాంటి వారికి విముఖుడు అవ్వడమని చెప్తున్నాడండి. తర్వాత భాగంలో చరిత్ర తరచుగా పునరావృతం అవుతుంది. హిస్టరీ రిపీట్స్. నోవా దినాలు ఎలా జరిగింది మర్చిపోలేదు. ప్రభు చెప్తున్నారు, మళ్ళీ రెఫర్ చేస్తున్నారు. నోవా దినాల్లో జరిగినట్టుగా జరుగుతుంది. హిస్టరీ రిపీట్స్. నీవేదో చేసి వెళ్ళిపోతాను అనుకోవద్దు. దట్ రిపీట్స్. చరిత్ర పునరావృతం అవుతుంది. రోమాపత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. ఎవరు ఇస్తాడండి నీ మీద ఉగ్రత? నీకు నువ్వే తవ్వుకుంటున్నావు. ఎందుకు చచ్చిపోతున్నారండి ఇవాళ? దేవుడు విడిచిపెట్టేశారు. దైవ భయం లేదు, దేవుని సంరక్షణ లేదు. వాళ్ళు ఏం చేస్తారు అదే ఇవాళ అనుభవిస్తున్నారు వాళ్ళు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఎవడు తప్పించుకోడు, మీరు గారు నేను ఎవడు తప్పించుకోడు. ఇవన్నీ చూస్తున్నారు. వీళ్ళెదురిగే కుటుంబాలు నాశనం అయిపోవడం చూస్తున్నారు. వీడెదురిగే ఇంకో దైవ సేవకుడు నాశనం అయిపోవడం చూస్తున్నాడు. వీడెదురిగే వాడు పిచ్చోళ్ళకి దైవ సేవకుడు అయిపోవడం చూస్తున్నాడు. వీడెదురిగే దైవ సేవకుడు కుటుంబం అంతా సర్వనాశనం అయిపోవడం చూసి వీడదే కార్యక్రమాలు చేస్తాడు. భూములు సంపాదించుకొని ఆ భూములు కలిపి పేర్లు పెట్టుకొని ఆడు చచ్చిపోతే ఆయన చూస్తూ మళ్ళీ ఈడు భూములకి పేర్లు పెడుతుంటాడు. మార్పు లేదు ఇవాళ.
భయం లేదు, దైవ భయం లేదు. మళ్ళీ అదే వర్షం చదువు తల్లి. నీ కాఠిన్యమును మీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. మార్పు అనేది లేదు ఆ జీవితాలకి. నో చేంజ్ ఇన్ దర్ లైఫ్స్. ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. ఎవడు నీకేం చేయలేడండి. వాళ్ళందరూ గమనించండి, ఈ మాట వింటున్న వాళ్ళందరూ గమనించండి. నిన్నెవడేం చేయలేడు. నీకు నువ్వే కీడు చేసుకుంటావు, నీవు తవ్వుకొని కూతురు నువ్వే పడతావు. మోసపోకుడి దేవుడు వెక్కరించబడడు. మనుషుడా నువ్వేది విత్తావు అదే కోస్తావు. ఇవాళ నీ కుటుంబం నాశనం అయిపోతుందంటే దట్స్ యూ. ఇవాళ నువ్వు అభివృద్ధి చెందుతున్నావు అంటే దట్ ఈస్ యూ. ఎవరిని నిందించకండి. వాళ్ళ వల్ల ఎలాగైపోయినా వీళ్ళ వల్ల ఎలాగైపోయినా అనే పరిస్థితి లేదు ఎవరికి కూడా. వాని క్రియలు చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆఖరికి వెళ్తున్నాం అండి, లాస్ట్ పాయింట్. యేసుక్రీస్తు అనుకోకుండా వస్తాడు. చూడండి, ఆ నోవా దినాలతో పోలుస్తూ ఆ వాళ్ళని అనుకోకుండా వాళ్ళకి జలప్రళయం ఎలాగొచ్చిందో ఇవాళ ప్రభు కూడా వస్తాడు. అది ఇక్కడ ఆయన చెప్తున్న సందేశం. లూకా సువార్త 21, 34, 35, 36 వచనాలు చదువుకొని ముగించుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను, మత్తు వల్ల, ఐహిక విచారముల వలనను. తిండి మత్తు ఒకటైతే, రెండవది ఏంటంటే ఐహిక విచారాలు, బాధ, లోక బాధ, ఇల్లు కట్టుకోలేదు, పెళ్ళి అవ్వలేదు, వాళ్ళు అది లేదు ఇది లేదు, ఐహిక విచారాలు, దైవ సంబంధమైన విచారాలు కాదు. మందముగా ఉన్నందున ఐహిక విచారాలు. ఇవాళ ఆధ్యాత్మికమైన విచారం కలిగి ఉన్నారండి. నేను ప్రార్థనలు ఎదగలేకపోతున్నాను, బైబిల్ ఎక్కువగా చదవలేకపోతున్నాను. ఐహిక విచారాలు నిన్నేం చేసి కృంగదీస్తాయి. ఇల్లు కొనుక్కోలేదు, పెళ్లి చేసుకోలేదు, డబ్బులు లేవు, కారు కొనుక్కోలేదు, ఇదే బాధ. ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఇలాంటి ఆలోచన నీ మీదకి ఆ దినం ఎలాగొస్తుందటండి? అకస్మాత్తుగా వస్తుందట. ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు అండి. ఎదుటోడి విషయం కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ విషయం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. హెకప్ యువర్ సెల్ఫ్. భార్య మట్టుకు భార్య, భర్త మట్టుకు భర్త, ఎవరి మట్టుకు వాళ్ళు సిద్ధంగా ఉండాలండి. కారణం ఏంటండి? ఎవడి మట్టుకు ఆడే తీర్పు సింహాన్ని ముందు నిలబడాలి. చదువుతలే. ఆ దినము భూమి అంతటా నివసించు వారు అందరి మీదకి, అకస్మాత్తుగా వచ్చును, అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. అండి, నేను చేయమంటే మీకు బాధగా ఉంటుంది. నేను చెప్పట్లేదు, దేవుడి వాక్యం చెప్తాను. సాక్షాత్ యేసుప్రభు గారు చెప్తున్న మాటలు. మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. మెలకువగా ఉండండి. దీస్ ఆర్ ద క్లోజింగ్ వర్డ్స్. ఎంచ దినాలకి మనం భయపడవలసిన పని లేదు. కరోనా వైరస్ భయపడవలసిన పని లేదు. లోకాంతకి భయపడవలసిన పని లేదు. వాట్ ఆల్ వీ హ్యావ్ టు డూ, ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. ప్రార్థన నీ జీవితంలో లేదంటే నీకు యేసు ప్రభుకి సంబంధం లేదు. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీకు యేసు ప్రభుకి ఏం సంబంధం లేదండి. యూ మస్ట్ బి ఎ ప్రేయింగ్ పర్సన్. ఎ లివింగ్ పర్సన్ ఈజ్ అ ప్రేయింగ్ పర్సన్. జీవించుచున్న వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి. ఎవడు ప్రార్థిస్తాడో వాడే జీవిస్తాడు. ఆత్మలో జీవించడం. ప్రార్థన చేయండి. సంఘానికి మనవి చేస్తున్నాను. నేను మా సంఘానికి ఎప్పుడూ 2 మాటలు చెప్తానండి. వైకుబ్జామునే లెగిసి ఏకాంత ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థనలు ప్రతిరోజు చేయండి అని చెప్తానండి. అది నా ఆశ. కారణం ఏంటంటే ఏకాంత ప్రార్థన నిన్ను బలపరుస్తుంది దేవునిలో. కుటుంబ ప్రార్థన ప్రభులోని కుటుంబాన్ని నిలబెడుతుంది. ఏ ఫ్యామిలీ ప్రైస్ టుగెదర్, ఇట్ లివ్స్ టుగెదర్. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. ఆఖరి సందేశం అండి ప్రభు వారు చెప్పింది. మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇక్కడ ఆఖరి మాట ఏంటంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఆ రాకడకు, ఆ దినం కొరకు కనిపెట్టుకొని ఉండండి. ప్రార్థన చేసుకుందాం.
మహాపురుషుడు తండ్రి నాయన కృపామయుడా, ఈ దినాన్ని ప్రత్యేక రీతి నాతో మా అందరితో మాట్లాడారు ప్రభువా. ఏం జరిగింది అన్నావు ఆ దినాల్లో, ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రజలకి నాయన దైవ భయం లేదు నాయన, పైకి భక్తి గలవారు వాళ్ళే నటిస్తున్నారు తండ్రి, దాని శక్తిని కలిగి లేరు ప్రభువా. కృప చూపండి అయ్యా, కనికరించండి అయ్యా. ఈ సందేశం వింటున్న బిడ్డలందరూ హృదయాలను పగలగొట్టండి ప్రభువా. ప్రార్థించే బిడ్డలుగా మలచండి, మీ కొరకు సజీవ సాక్షులుగా జీవించే బిడ్డలుగా మలచండి. మీ కృపలో నిత్యము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ నన్ను భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.